హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నా బర్త్డే అండి. సో బర్త్డే రోజు ఏం చేశానో మీకు షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఈ శారీ అచ్యుత కలెక్షన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది షిమ్మర్ జార్జెట్ శారీ అనమాట. అండ్ ఈ శారీకి నేను ఈ జుమ్కాలతో పేరప్ చేశాను. మీకు ఫుల్ పిక్చర్స్ షేర్ చేస్తాను. సో క్లియర్గా ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుంది శారీ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అచ్యుత కలెక్షన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ శారీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అచ్యుత కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెఫినెట్గా చూడండి. వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా చూడండి. ఇక్కడ నేను శారీ చూపిస్తున్నాను క్లియర్గా. యాక్చువల్గా ఇది షిమ్మర్ జార్జెట్ శారీ అండి. దానిపైన స్టోన్స్ అండ్ పర్ల్స్తోని వర్క్ ఉందన్నమాట టోటల్ శారీ అంతా. అండ్ వీళ్ళ దగ్గర శారీస్కి మనం బ్లౌజ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మామ్ డాటర్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట, ఫ్యామిలీ మ్యాచింగ్ అవుట్ఫిట్స్. సో చెక్ చేయండి ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా, సో దీనికి ఏంటంటే హ్యాండ్స్ నెట్ ఎలా వచ్చింది అండ్ హెవీ వర్క్ ఉంది. దానికి కూడా పర్ల్స్తో చేశారు వర్క్. అండ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీనికి నేను ఈ జుమ్కాలు పెట్టుకున్నాను. ఇప్పుడైతే వ్లాగ్ చూడండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను పిక్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. ఎక్కువ ఏమి ఉండవు, బికాజ్ పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు. నేను నార్మల్గా సెలబ్రేషన్స్ ఏం చేసుకోనండి, జస్ట్ కేక్ కట్ చేస్తాం అంతే, అంతకన్నా ఏముండదు. సో బయటకు వెళ్తాము, నార్మల్గా అయితే బయటకు డిన్నర్కి వెళ్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ కదా, రెస్టారెంట్స్ అన్ని క్లోజ్డ్, అందుకోసం బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు ఇయర్. నార్మల్గా అయితే బయటకు వెళ్తాం అనమాట డిన్నర్. ఇప్పుడైతే మీరు ఆ వ్లాగ్ చూసేయండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను పిక్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వ్లాగ్ చూసేద్దాం. సో ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. అండ్ ఆ రోజు మా పాప కొంచెం లేట్గా లేచింది. సో నా పనులన్నీ అయిపోయాయి అండ్ నా పూజ కూడా అయిపోయింది. నార్మల్గా ఏంటంటే నేను ఎప్పుడు లేస్తానో నాతో పాటు లేస్తుంది తిని కూడా, బట్ ఆ రోజు మాత్రం నాకు కొంచెం టైం ఇచ్చింది. ఇంకా నేను వచ్చి లేపితే అప్పుడు ఇంకా కొంచెం అలా లేజీగా పడుకొని ఉందన్నమాట. అండ్ సడన్గా తనకు గుర్తొచ్చింది ఈరోజు నా బర్త్డే అని. ఎస్, జూలై 8th. జూలై 8th అంటే మమ్మీస్ బర్త్డే. మరి చెప్పావా మమ్మీకి? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సహీ. July 8th. July 8th is my birthday. It's Wednesday. Yes, it's Wednesday. Can you draw ఏంటది? some mommy's birthday? నువ్వు డ్రా చేస్తావా? చేయి మరి. And it's Wednesday, July 8th. And it's Wednesday, July 8th. Wake up. Get up, get up, get up, get up, get up, get up. Oh, you did headbutt. Yes, I did. అమ్మ పూజ కూడా అయిపోయింది. సో ఇంకా లేచిన వెంటనే కూర్చొని ఈ కార్డ్ ప్రిపేర్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మమ్మీ కార్డ్ ఇచ్చేయాలి, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి ఐ వాజ్ సో హ్యాపీ. కిడ్స్ మన కోసం ఇంత ఆలోచించి ఇంత చిన్న ఏజ్లో చేస్తున్నారంటేనే చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను నా ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేస్ ప్యాక్ ఇప్పటి వరకు. మ్యారేజ్ ముందు కూడా ఇది చాలాసార్లు యూజ్ చేసేదాన్ని. చాలా సింపుల్ కూడా. కొంచెం శనగపిండి తీసుకోండి, అందులో పసుపు అండ్ మిల్క్ వేసుకుంటున్నాను. పాలు వేసుకోవచ్చు, లేదంటే పాలమీగడ ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇంకా సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో కొంచెం హనీ కూడా వేసుకుంటున్నాను.
అండ్ ఇది మంచి గ్లో ఇస్తుందండి. అంటే యూజువల్గా ముందు రోజు ఈవినింగ్, అంటే మీకు ఏదైనా ఈవెంట్ ఉంటే, ఫంక్షన్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే ఆ ముందు రోజు ఈవినింగ్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ డేకి సూపర్ గ్లో ఇస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్గా నేను జూలై 7th చేస్తున్నాను ఈవినింగ్. అంటే జూలై 8th నా బర్త్డే కదా, సో జూలై 7th ఈవినింగ్ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 20 minutes వెయిట్ చేసి వాష్ చేసుకోండి. చాలా స్మూత్ అవుతుంది స్కిన్ కూడా, అండ్ మంచి గ్లో కూడా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ వీక్లో ఎన్ని టైమ్స్ అయినా యూస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ మేము కేక్ తీసుకోవడానికి కేక్ బేకరీకి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇవన్నీ వెడ్డింగ్ కేక్స్ ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట ఇవన్నీను. ఆ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడ చూసినా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పదు కొన్ని రోజులు ఇంకా. అండ్ ఈ కేక్స్ ఆర్డర్ ఇవ్వక్కర్లేదండి, నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు, ఇవి ఆల్రెడీ అక్కడ చేసి పెడతారనమాట. సో మనం కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఏమైనా స్పెషల్ కేక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేయాలి. అండ్ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, మేబీ 1-2 days. ఇవన్నీ రియల్ కేక్స్ కావండి. ఫస్ట్ మేము అదే అనుకున్నాము. సహస్ర బర్త్డే కూడా ఇక్కడ నుండి కేక్ తీసుకున్నాము. సో రియల్ కేక్స్ ఏమో ఇవే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చేమో అనుకున్నాం, బట్ మోడల్స్ అంతే. యాక్చువల్గా కేక్ కన్నా ముందు మేము ఆఫ్రికన్ లయన్ సఫారీకి వెళ్ళామన్నమాట. సో అక్కడ నుండి డైరెక్ట్గా కేక్ పికప్ చేసుకోవడానికి వచ్చాము. నేను అది ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయట్లేదు, చాలా లెందీ అయిపోతుంది, అది సెపరేట్ వీడియోలో పెడతాను. అండ్ నెక్స్ట్ నేను డిన్నర్కి ఏం చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో గార్లిక్ బ్రెడ్ ప్రిపేర్ చేశానండి. కొంచెమే చేశాను, ఎందుకంటే ఆల్రెడీ కేక్ అది ఉంటుంది కదా, హెవీ అయిపోతుందని. అండ్ గార్లిక్ బ్రెడ్ కోసం నేను 1 cup ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకున్నాను. అండ్ ఇందులో నేను ఈస్ట్ యూస్ చేయట్లేదు, ఈస్ట్ యూస్ చేయకుండా చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లోకి నేను 1/4 teaspoon బేకింగ్ సోడా వేసుకున్నాను. అండ్ 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1 teaspoon షుగర్, అండ్ 1/2 teaspoon ఇటాలియన్ సీజనింగ్ వేసుకున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు కర్డ్ వేసుకోవాలి. ఇది బాగా పులిసిన కర్డ్ కావాలి, అంటే చాలా పుల్లగా ఉండాలన్నమాట. ఇది అబౌట్ 3 to 4 tablespoons వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో రూమ్ టెంపరేచర్, అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్, ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. ఆ మిల్క్ ఒక చిన్న గ్లాసులో 1/2 వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఆ 1/2 గ్లాసులు కూడా వేయాల్సిన అవసరం లేదండి. లైక్ డో ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత అవసరం అవుతుందో అంత వేస్తే సరిపోతుంది. అండ్ ఇది బాగా నీట్ చేసుకోవాలి. ఒక 5 minutes అలా నీట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఒక 1/2 hour to 1 hour పక్కన పెట్టండి. అండ్ మీన్ వైల్ మనం గార్లిక్ బటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అది ఒక 2 tablespoons తీసుకున్నాను. అండ్ 2 tablespoons బటర్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉంటే అందులో ఉప్పు వేయక్కర్లేదండి, బట్ అన్సాల్టెడ్ అయితే మాత్రం ఉప్పు వేసుకోవాలి. అండ్ అది కొంచెం మిక్స్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది, లేదంటే కొంచెం మైక్రోవేవ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ డో ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పరాటా మనం రోల్ చేసుకుంటాం కదా, ఆ సైజులో పరాటా రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలన్నమాట. అండ్ దానిపైన ఈ గార్లిక్ బటర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో చీజ్ వేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. సో నాకు ఇష్టం, సో అందుకు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అండ్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా, అది కూడా దీనిపైన చల్లుకోవచ్చు కొంచెం. అండ్ తర్వాత ఈ ఎండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై ఆయిల్ కాదు, వాటర్ అప్లై చేసుకొని ఇది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను కదా అలా.
నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకొని పైన ఇలా కట్ చేయాలి. చిన్నగా అంటే చాలా లైట్గా కట్ చేయాలండి, పీసెస్ కింద కట్ చేసేకండి. జస్ట్ చిన్న చిన్న గ్యాప్స్ లాగా అయితే సరిపోతుంది. అలా చేస్తే మీకు అది కుక్ అవుతున్నప్పుడు ఎయిర్ ఫామ్ అవుతుంది కదా, అది ఎస్కేప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దానిపైన మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా గార్లిక్ బటర్, అది అప్లై చేసుకోవాలి. అండ్ దీన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో అరౌండ్ 25 మినిట్స్ ఓవెన్లో కుక్ చేసుకోవాలి. అండ్ ప్రీహీట్ చేసుకోండి. ఓవెన్ కూడా 180 డిగ్రీ సెంటీగ్రేడ్కి ప్రీహీట్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట. 20 to 25 మినిట్స్కి పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో మన డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ చేసామండి. యాక్చువల్గా కేక్ కటింగ్ టైంలో వీడియో తీయడం మర్చిపోయాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది బాగా. సో ఇంకా ఫాస్ట్గా ఫొటోస్ తీసేసారు. అండ్ కేక్ కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది రికార్డ్ చేయలేదు వీడియో అని. సో పిక్సే ఉన్నాయి, అందుకే అవే షేర్ చేస్తున్నాను. అంతేనండి ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.